ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు 1000 మందిని తరుమును. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము. యెహోషువ కానాను దేశంలోనికి ఇశ్రాయేలీయులు ప్రజలందరినీ నడిపించిన తరువాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇచ్చి దానిని స్వాధీనపరుచుకోమన్నాడు. తాను గతించిపోయే సమయం వచ్చిందని తెలుసుకుని వారితో అమూల్యమైన మాటలు పలకడం ఇక్కడ చూస్తాం. ఆయన ఇక్కడ మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పిపోడు. మనుషులలాగా మాట తప్పనివాడు. నీ జీవితంలో కూడా శత్రువు నీ మీద అధికారం చేయవచ్చు. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో, ఆయనను ముందు పెట్టగలిగితే ప్రభువు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. అంత మాత్రమే కాదు, విశిష్టమైన బలాన్ని నీకిస్తాడు. మీలో ఒకడు 1000 మందిని తరిమేటట్లుగా దేవుడే నీకు బలాన్ని ఇస్తాడు. నీవు బలహీనముగా ఒంటరిగా ఉన్నానని కృంగిపోతున్నావేమో. అయితే దేవుడు నీకు బలాన్ని ఇచ్చి నడిపిస్తానని, తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాడు. ఆ మాట ప్రకారమే నీ జీవితంలో సమస్తము జరుగునుగాక. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.